గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెహెజ్కేలు గ్రంథం నుండి 36వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. దేవుణ్ణి తెలుసుకుని కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు, శరీర బలహీనతలకు లోనయ్యి దేవుని పరిశుద్ధత నుండి దూరమైపోయిన వారిని యేసు ప్రభు మరలా ఎలా పైకి లేపుతాడు, మన జీవితాల్ని ఎలాగ ఆయనకి ప్రీతికరంగా మరలా మార్చుతాడు, మరలా ఎలా రెస్టోర్ చేస్తాడు, మరలా ఎలా పునరుద్ధరింప చేస్తాడు అనే విషయాల్ని ఇక్కడ భక్తుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తాడట? మీ మీద నేను శుద్ధ జలములు చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. విగ్రహం అంటే చెక్కిన విగ్రహం మాత్రమే కాదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ఒక వస్తువు అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక వ్యసనం అవ్వచ్చు, ఏదైనా సరే అటువంటి ఆ అపవిత్రత అంతటి నేను తీసి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే శుద్ధి చేయబడకుండా మన జీవితాలు బాగుపడడం అసాధ్యం. సమస్తమైన అపవిత్రతల నుంచి బయటికి రాకుండా నూతన ఆశీర్వాదం మన జీవితంలో పొందడం అసాధ్యం. కనుక దేవుడు మనలను దీవించే ముందు, మన బ్రతుకుని పైకి లేపే ముందు, మన కంటిన సమస్త అపవిత్రతను తొలగించడానికి మన మీద శుద్ధ జలమును చల్లి నేను శుద్ధి చేస్తానన్నాడు. యేసు మన కొరకు ఆయన రక్తాన్ని ప్రోక్షించి మనల్ని శుద్ధి చేశాడు. గమనించండి ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి శుద్ధమైన పరిశుద్ధమైన జీవితం అంటే పైన కనబడుతున్న మనకి ఎక్స్టర్నల్ బాడీ, ఈ చేతుల్ని కడిగేసుకునేంత లోపల మనం శుద్ధులం అయిపోం. ఇన్నర్ క్లెన్సింగ్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్సింగ్, మరి లోపల బయట కూడా శుద్ధి చేయబడడం చాలా అవసరం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త అంటారు, 10వ అధ్యాయం 22వ వచనంలో చాలా చక్కటి మాటలు ఉంటాయి. అంతరంగాన్ని శుద్ధి చేస్తాడట, బాహ్యాన్ని దేవుడు శుద్ధి చేస్తాడట, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాడట. దేవుని దగ్గరికి నిశ్చలమైన విశ్వాసముతో మనం వెళ్ళి యథార్థంగా ఆయన ముందు నిలబడేలాగా మనం చేస్తాడట. చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, చాలామంది పాపము విడిచిపెట్టినా ఇంకా ఆ యొక్క మనస్సాక్షి, ఆ గిల్ట్ వేధిస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షిని కూడా శుద్ధి చేసేవాడు దేవుడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునయుండి. ఇక్కడ రెండు కూడా మనసాక్షిని శుద్ధి చేస్తాడట, శరీరాన్ని శుద్ధి చేస్తాడట. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, దేవుని యొక్క వాక్య సత్యములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నప్పుడు సరైన విశ్వాసంలో, రైట్ ఫేత్లో ఉంటాం. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. అటువంటి శుద్ధి మనకి కావాలి. జస్ట్ పాపాన్ని విడిచిపెట్టేసామంటే ఆ పాపపు యోచన కూడా మనలో పోవాలి. వ్యభిచార క్రియలు చేయకపోవడం కాదు, వ్యభిచారపు యోచన కూడా మనలో ఉండకూడదు. కాబట్టి అది ఏదైనా సరే, అది ఏ పాపమైనా సరే, నాయన నా క్రియారూపంలో టెంప్టేషన్ కాదయ్యా, నా తలపుల్లో కూడా ఆ శోధన నేను జయించే నీ పరిశుద్ధత నాకు ఇవ్వు నాయన అంటే ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలి. నేను నిన్ను శుద్ధి చేసేదను. యెహెజ్కేలు భక్తుని ద్వారా ఇశ్రాయేలు అంటున్నాడు, నేను మిమ్మల్ని శుద్ధి చేస్తానంటున్నాడు. తర్వాత వచనంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నాం. నేను నా శుద్ధ జలంతో శుద్ధి చేస్తానన్నాడు. తర్వాత 26వ వచనంలో నూతన హృదయం ఇస్తానన్నాడు. 27వ వచనంలో నా ఆత్మనే నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం దేవుని అడుగుదాం, లార్డ్ ఐ నీడ్ దట్ క్లెన్సింగ్. నా అంతరంగమును బాహ్యమును శుద్ధి చేసే అటువంటి శుద్ధి నాకు కావాలయ్యా. నీ దృష్టిలో నిర్మలమైన మనస్సాక్షితో నేను నిత్యము గడిపే శుద్ధి నాకు ఇచ్చి నన్ను పైకి లేపయ్యా, నన్ను దీవించయ్యా అని దేవుని అడుగుదాం. దేవుడు మనలందరినీ అటువంటి గొప్ప శుద్ధితో మనల్ని శుద్ధి చేసి ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆయనకు ప్రియులుగా మనం తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. అయ్యా,
మా మనసాక్షిని సైతము శుద్ధి చేయువాడా, అంతరంగాన్ని బాహ్యాన్ని శుద్ధి చేయువాడా, నూతన ఆత్మను నూతన హృదయాన్ని మాకిచ్చి అయా నూతన జీవితాన్ని ప్రసాదించువాడా, నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకొనిచున్నాం. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ ఆత్మకు నిలయాలుగా మమ్మల్ని తీర్చిదిద్ది దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలోనికి వచ్చి మనం శుద్ధి చేసి రక్షించి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.